భోజనం చేయడం అనేది కూడా దైవ కార్యమేనా? ఈ సమయంలో పాటించవలసినటువంటి నియమాలేంటి? చాలా నియమాలు, చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇవాళ రోజున భోజనం అనబడేటువంటిది చాలా అపప్రథగా లోకంలో ప్రవర్తింపబడుతున్నది. కేవలం కడుపు నింపుకోవటం కోసమో, ఆకలి పోగొట్టుకోవటం కోసమో అని అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి భోజనము అంటే యజ్ఞము అని అర్థం. భోజనం అంటే యజ్ఞము చేయుట. ఆ యజ్ఞం చేయడం, మనంతట మనం భోజనం చేసినా అది యజ్ఞమే, మన ఇంటికి వచ్చిన వారికి మనం పెట్టిన యజ్ఞమే. యజ్ఞం చేసేటప్పుడు ఎలా యజ్ఞం చేస్తాం? మనం కూర్చుని యజ్ఞం చేస్తామా, నిలబడి యజ్ఞం చేస్తామా, పడుకుని యజ్ఞం చేస్తామా, టీవీ చూస్తూ యజ్ఞం చేస్తామా? ఏం చేస్తాం మనం? చక్కగా ఓ స్థిరమైనటువంటి చోట కూర్చుని పవిత్రమైనటువంటి ఒక విస్తరి వేసుకుని లేదా పవిత్రమైనటువంటి పాత్రను ఉంచుకుని ఆ పాత్రలో ఏ ఏ భోజన పదార్థములు, నియమములు కూడా అడిగారు కదా మీరు. ఆ వడ్డన చేసే దాన్ని వడ్డన అంటారు, పెట్టడాన్ని. ఆ వడ్డన చేసేటప్పుడు ఏది ముందు పెట్టాలి, ఏది తర్వాత వడ్డించాలి అనేది కూడా శాస్త్రం చెప్పింది మనకు. ముందుగా అన్నం పెట్టరాదు. ముందుగా ఏ ఏ వస్తువులు, ఆ పదార్థములు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వేయాలి. ముందుగా అన్నం ఇద్దరికి మాత్రమే పెట్టాలి. ఎవరా ఇద్దరు అంటే పితృతిథులు పెట్టేటప్పుడు భోక్తలుగా వచ్చినటువంటి వారికి ముందు అన్నం పెట్టాలి, పదార్థాలు ముందు వేయరాదు. అలాగే యతీశ్వరులకు ముందు అన్నం పెట్టాలి, పదార్థాలు ముందు వేయరాదు. అలా నియమం ఉన్నది. భోజనం చేయడానికి కూడా ఓ నియమం ఉన్నది. నువ్వు పీట మీద కూర్చోవాలి, కింద పాత్ర ఉంచుకోవాలి, వంగి ఆ ముద్ద నోట్లో పెట్టుకోవాలి. అలా వంగి లేవటం చేత శాస్త్రపరంగా ఈ ఉన్నటువంటి జఠరాగ్ని ఏమవుతుందంటే రగుల్పబడుతుంది. ఆకలి పెరుగుతుంది, కడుపు నిండా తినగలుగుతావు, ఎంత తింటే అంత బలాన్ని పొందుతావు. అన్నగత ప్రాణాలు కదా మనవి. ఆ కారణం చేత ఆ తిండి మాత్రమే. ఆలజాతికి తిన్నది పుష్టి అని చెప్పారు తిరుపతి వెంకట కవులు. కనుక మనకందరికీ కూడా బలం రావాలి అంటే కేవలం ఆహారమే బలం. అంతే తప్ప కేవలం జిమ్ముకి వెళ్ళినంత మాత్రం చేత కండలు రావు. ఏమీ తినకుండా జిమ్ముకి వెళితే ఎముకలు కూడా విరుగుతాయి. అందుకోసం ఆ జిమ్ముకి వెళ్ళేవాడు కూడా ఏం చేయాలి? తగినంత ఆహారాన్ని తీసుకోవాలి. ఆ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఇదిగో ఇలా తీసుకోవాలి. కింద విస్తరి ఉండాలి, పీట మీద మనం ఉండాలి. ఆ శక్తిని అలా మనం పొందాలి. చెక్క పీటే ఎందుకు ఉండాలి? ఈ తినడం ద్వారా మనకు కలిగేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది ఒక రకమైనటువంటి విద్యుత్ శక్తి. అది ఆ విద్యుత్ కింద నేల మీద కూర్చుని ఎప్పుడైతే తింటామో ఆ విద్యుత్ శక్తిని భూమి ఏం చేస్తుంది? అబ్జార్బ్ చేస్తుంది, స్వీకరిస్తుంది. అది స్వీకరించకుండా ఉండాలి అంటే పీట ఉండాలి. అందుకని చెక్క పదార్థం ఆ శక్తిని, పవర్ని లాగదు. ఆ కారణం చేత పీట వేసుకోవాలి. పీట మీద మనం కూర్చోవాలి, కింద కూర్చోవాలి. అన్నాన్ని మనం గౌరవించాలి కదా, అందుకోసమని ఎత్తుగా అన్నం ఉంచి మనం కింద కూర్చోవాలి అంటాం తప్పు. అయితే మూతి దగ్గరే ఆ పళ్ళాన్ని పెట్టుకుని తింటే ఇక వీడు కదిలే పని లేదు, వంగే పని లేదు, అది అరిగే పని కూడా ఉండదు. దానివల్ల అనారోగ్యం కలుగుతుంది, అజీర్తి కలుగుతుంది తప్ప ఆరోగ్యం కలగదు. కనుక పెద్దలు చెప్పినటువంటి విధానమే సరి అయింది. భోజనం చేసేటప్పుడు ఎడమ చేతితో పదార్థాన్ని వేసుకోకూడదు అని శాస్త్రం. ఎడమ చేతితో కనుక పదార్థాన్ని తీసుకుంటే అది ఉచ్ఛిష్టంతో సమానం. కుడి చేత్తోనే వేయాలి. వాడు తింటూ కుడి చేత్తో ఎట్లా వేసుకుంటాడు? బఫే సిస్టంలో ఏ విధంగా వేసుకోగలుగుతాడు? అందుకోసమని వడ్డన చేసేవారు ప్రత్యేకంగా ఉండాలి, తినేవాడు హాయిగా కూర్చుని తినాలి. ఆ తినటం కూడా ఇలా కూర్చుని తినాలి. ఆ తినేటప్పుడు అది యజ్ఞం కనుక దాన్ని పరిశేచన చేయాలి. గాయత్రి మంత్రం చేత నీళ్లు జల్లి పవిత్రం చేసి చుట్టూ పరిశేచన. ఓ యజ్ఞం చేయాలి అంటే అజితేన్వమగ్గుస్తాహ, అనుమతేన్వమగ్గుస్తాహ, సరస్వతేన్వమగ్గుస్తాహ, దేవసవిత ప్రసూవ ప్రాసావి అని 2 రకాలుగా చెబుతారు. ఇది ఏమిటయ్యా అంటే హోమం చెయ్యడానికి అర్హత కలిగి ఉన్నది ఆ ప్రదేశం. అర్హత పొందాడు చేసేవాడు. ఆ అర్హతను ఇవ్వటం కోసమే పరిశేచన అంటారు. అలాగే భోజనం చేయడానికి అర్హత.
వాడు తినగలడా తినలేడా ఆ అర్హత పొందడం కోసం పరిశేచన, చుట్టూ నీళ్లు చల్లటం, అందుకోసం అప్పుడు ప్రాణాహుతులు తీసుకోవాలి. ఇట్లా ఒక విధానాన్ని భోజనానికి ఏర్పాటు చేశారు. భోజనము అంటే మాత్రం అది యజ్ఞమే. ఆ యజ్ఞం ఎలా అయితే పవిత్రంగా చేస్తామో భోజనాన్ని కూడా అంత పవిత్రంగా శ్రద్ధగా చేసి తీరవలే.